లోపం తనలో పెట్టుకొని నాలో లోపముందని ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాడని బాధపడుతోంది హారిక. అసలు తనకొచ్చినటువంటి సమస్య ఏంటి? ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మేము పెళ్లి చేసుకొని 9 సంవత్సరాలు అవుతుంది మేడం. 9 సంవత్సరాల నుండి నాలో లోపం ఉంది అని చెప్పి నన్ను దూరం పెట్టడం, కొట్టడం, ఇంకా రూమ్లకి నేను పండుకున్నప్పుడు వచ్చి పైనుండి రాలేయడం వల్ల మాకు ఇబ్బంది అయ్యి ఓనర్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు మేడం. లోపం లోపం అని చెప్తున్నాడు. ఏం లోపం? మీకు పిల్లలు లేరా? నేను వానితోటి పండుకుంటావే, వీనితోటి పండుకుంటావే అని తిడుతుంది మేడం. నాకు ఇప్పుడు ఉండడానికి రూమ్ గిట్లా లేదు మేడం. 2 రోజుల నుండి నేను బస్ స్టాప్లోనే పండుకుంటాను. బస్ స్టాండ్ లో ఉండాల్సిన అవసరం ఏమిటి? కొడతాడు, తీసుకుపోతాడు, తాగి వస్తాడు. మెల్ల ఉన్న పుస్తలతాడు ఇట్లా తీసుకుపోయి తాగేసి వచ్చిండు మేడం. అసలు మీ ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదేమో. లవ్ మ్యారేజ్ మేడం. మీరు లవ్ మ్యారేజా? మేడం మార్చి పంపించండి మేడం, మీ కాలు మొక్కమన్నాము. ఏం మార్చాలి మీ ఆయనలో? ఇట్లానే ముందు ఎట్లా కాల్చినామో ఇప్పుడు ఇట్లా అట్లే కాల్చున్నాం. ఎప్పటిదాకా బాగున్నారు మీ ఇద్దరు? మేము పెళ్ళైనా 3 సంవత్సరాలు మంచిగా ఉన్నాం మేడం. 3 సంవత్సరాలు బాగున్నారు, విడిపోయి సరిగ్గా లేక 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గబక్కుని ఇట్లా మారిస్తే మారిపోతాడా? ఇంకా విడాకులు ఇస్తే ఇవ్వండి మేడం, నేను మా ఇంటికన్నా. కాదు, మారటానికి బయట కారణమా మనిషే కారణమా? అంటే బయట కారణం అంటే మందా లేదంటే బ్రెయిన్ ఏమేమో మాట్లాడుతుంటారు సార్. మా అమ్మ లవ్ మ్యారేజ్ అని అలాగ చెప్పకుండా నేను లేచిపోయి వచ్చి. మరి మీ అమ్మకి నెల నెల డబ్బులు పంపిస్తున్నా అని చెప్పి నెల 3000 పంపిస్తాం మేడం అమ్మ. ఈ విచిత్రమైనటువంటి చేష్టలు అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతని గురించి ఏమనుకుంటున్నారు? ఇంకా అందరు అట్లే చెప్తే ఇంకా అట్లే ఉంటాం మేడం. నాది నేను చూసుకుంటా, పెళ్లి కాలేదు అనుకుంటా అన్ని వదిలేస్తా. ఏమైనా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఆయనకి? తెలియకుండా ఆల్రెడీ పెళ్లి అయింది మేడం అతనికి. పెళ్ళైన తర్వాత పెళ్ళైందా? నీ పెళ్లికి ముందే పెళ్లి కాకముందే ఆయనకు పెళ్లి అయింది. నాకు మొన్న రీసెంట్ గా తెలుసు మేడం. మీ ఆవిడ రెండో ఆవిడేమో. రెండో ఆవిడే కాదండి, 3 ఆవిడే గొప్ప తీసి. ఏమో రెండో ఆవిడ కాదు. మీకు చెప్పిన అన్ని అబద్ధాల్లో 99% అబద్ధాలే. ఎందుకు అబద్ధాలు చెప్తా? లోపల ఆపైనా కూడా తనతో కాపురం చేసుకుంటాను. అరే రాత్రిపూట లేట్ ఏంటంటే 11:30కి వాడు వచ్చి డ్రాప్ చేస్తాడా? నేను తిరుగుతూ ఉండాలా? అమ్మాయి వస్తు షాపులు కట్టేసిన 11:30 12 దాకా ఎందుకు ఎక్కడ తిరుగుతుంది? ఇంకో పెళ్లి చేసేసుకున్నాను ధైర్యంగా చెప్పేస్తారండి మీరు. ఏమైతే కేసు పెట్టుకో, నాకేంటి భయం ఏంటి? నేను లోపలికి వెళ్తా, నాకు నేను వాదించుకుంటా. డివోర్స్ లేకపోయినా కూడా కలిసి కాపురం చేసుకోవచ్చు, ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు అండి. ఈయన కొత్తగా పెట్టిండు. ఈ అమ్మాయి ఎవరు? నువ్వు చేసుకున్న అమహాతల్లి ఎవరు నిన్ను ఇష్టపడింది? అబ్బా సిగ్గు. అదండి, అంటే కొన్ని విషయాలు ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. గట్టిగా తల మీద 4 ఈకలు లేవు. క్యాప్ ఇవన్నీ మెయింటైన్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వీడియో. ఆ అమ్మాయి పేరు చెప్పగానే ఇప్పుడు వరకు ఉన్న ఇమోషన్ అంతా మాయమైతే బలుబులా వెళ్ళిపోతుంది. ఎప్పుడు మా అమ్మ వచ్చినా 4 గంటలకు 3 గంటలకు వస్తాడు. మరి అట్లాంటప్పుడు మా అమ్మ అనకపోతే ఏం చేస్తుంది మేడం? ముద్దు పెట్టుకుంటుంది. ఎట్లా ఉంటుంది ఇక బూతులు చూడటం మాట. తాగుతావా? ఆ తాగే ఉన్న ఈ మధ్య మానేశాను. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత మానేశాడు. రెండో పెళ్లి చేసుకుంటా మానేశాను. మరి తగ్గి చేసుకున్నాను మేడం. ఇది మరి ఏం చేయమంటారు మేడం? మనశాంతి కోసం మరి ఈ చాచి తరుగులే మందు అలవాటు చేసుకున్నాను. బస్ స్టాండ్ సంగతి ఏంటి? నువ్వే ఎక్కడ ఉన్నావు? ఆవిడ దగ్గర ఉన్నావు. ఆవిడ దగ్గర మంచిగా ఎచ్చగా రూమ్ లో వండుకుంది. మనకి స్ట్రాంగ్ ఆల్రెడీ. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నలిసి తెలిసింది 6 నెలలు 3 నెలలు 4 నెలలు. అక్కడ కూడా ఫినిష్ అయిపోయిందా? విడాకులు తీసుకున్న తర్వాత నా దగ్గర రారా బాబు అని చెప్పే ఓపిక కూడా మహాతల్లికి లేదా? లేదు, ఎందుకంటే నేనే వద్దన్నా చెప్పాను. నేను చూసుకుంటాను, ఏ చట్టం రాని లేకపోతే న్యాయబద్ధంగా రాని ఇంకో రకంగా రాని నేను చూసుకుంటా. ఏంటి స్పీడ్ ఏంది? స్పీడ్ అంటే మరి అమ్మాయిని ఏం చేయాలి ఇప్పుడు? ఏముంది, ఒక్కటే బతుకుగా అటక బతకమను నా మీద పెట్టుకోమని కేసు. నేను దేనికైనా రెడీ. నేను కొడితే గొప్ప పగిలిపోద్ది. అంత పెచ్చ వెదవుతూ ఎంతకాలం నుంచి కాపురం చేస్తావమ్మా నువ్వు? బస్ స్టాండ్ లో ఉంటావా? వెళ్ళి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో ఇక్కడ హారిక తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది సార్. మేడం, సో తన సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి హారిక గారు. నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఎర్రమంజిల్ మేడం. ఎర్రమంజిల్ నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మేడం సెక్యూరిటీ జాబ్ చేస్తూ ఉంటారు. సమస్య ఏంటండి? మేము పెళ్లి చేసుకొని 9 సంవత్సరాలు అవుతుంది మేడం.
9 సంవత్సరాల నుండి నాలో లోపం ఉంది అని చెప్పి నన్ను దూరం పెట్టడం, కొట్టడం, ఇంకా వేరే వాళ్ళతో కలెక్షన్ ఉంది నీకు అని డ్యూటీ దగ్గరకు వచ్చి చెప్పడం, ఇంకా డ్యూటీలో సార్ వాళ్ళకి మేము మంచిది కాదు చెడుది అని గలీజ్గా నా మీద పుకార్లు లేపడం, ఇంకా రూమ్లకి నేను పండుకున్నప్పుడు వచ్చి పైనుండి రాలేయడం. మేముండే రూము పెంకుటిల్లు మేడం, పెంకుటిల్లు ఉండే రూమ్ కాబట్టి రాలేస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది మేడం. దానివల్ల ఆయన రాలేయడం వల్ల మాకు ఇబ్బంది అయ్యి ఓనర్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు మేడం. ఇప్పుడు అమ్మగారి ఇంటికి పోతేనేమో వాళ్ళు ఎందుకు వచ్చిను అని అడుగుతారు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చిన అంటే నేనేం చెప్పుకోలేను. 2-3 రోజులు బస్ స్టాప్లో వండుకున్నా మేడం, సామాన్ అన్నీ తీసుకెళ్ళి. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా నేను ఉండంగా నా కళ్ళ ముందు ఉండంగానే ఇంకొకరిని తెచ్చుకొని పక్కన బండ పెట్టుకున్నాం మేడం. లోపం అని చెప్తున్నాడు. ఏం లోపం? మీకు పిల్లలు లేరా? నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు కారు అని నీలో లోపం ఉంది, అందుకే నీకు పిల్లలు కావట్లేదు అని చెప్పి నాకు ఇట్లా నా మీద పుకార్లు లేపిండు మేడం వీడు. ఇంకొకటి ఏంటంటే బస్ స్టాప్లో బండుకుంటే వచ్చి నీళ్ళు పోయడం, ఇంకా పోతుంటే అక్కడ కనిపించిన కొబ్బరి నీళ్ళు పోయడం, కొబ్బరి ఆకులు తెచ్చి పైన వేయడం. ఎందుకు అలాగా? ఇట్లా చేస్తుండు మేడం. ఏం చేయాలో అర్థమవుతలే. ఏదైనా చచ్చిపోదామన్నా మా అమ్మ వాళ్ళు ఏమన్నా అయిపోతాడేమో నేను ఒక్కదాన్నే మేడం. మా నాన్న చచ్చిపోయిండు, మా అమ్మ ఒక్కతే ఉంది, ఒక్కతే ఉంటుంది ఇంటికాడ. ఇట్లా ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇట్లా చేస్తున్నా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నువ్వు నాకు నచ్చలేదే, నువ్వు వానితోటి బండుకుంటావే, వీనితోటి బండుకుంటావే అని తిడుతుండు మేడం. ఇంకా ఏం చేయాలో నాకు ఇప్పుడు ఉండడానికి రూమ్ గిట్లా లేదు మేడం. 2 రోజుల నుండి నేను బస్ స్టాప్ లోనే వండుకుంటున్నా మేడం. తాగుతాడమ్మా? తాగి చేస్తాడు? తాగి చేస్తాడు సార్, ఇవన్నీ తాగి చేస్తాడు. ఇంకా ఏమన్నా అంటే కాదమ్మా, ఎవరన్నా ఓనర్స్ అంత వెంటనే ఖాళీ చేయించరు కదా, 1 month నోటీస్ ఇస్తారు కదా. 15 రోజులు చెప్పిండు మేడం. మరి ఈ లోపు నువ్వు ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నావు, ఏదైనా రెంటెడ్ హౌస్ చూసుకోవచ్చు, వేరే బస్ స్టాండ్ లో ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఏంటి? చిన్న రూమ్ మేడం, మేము ఇద్దరికి ఉండడానికే చిన్న రూమ్ కాబట్టి మాకు వచ్చేదే 15,000 మేడం. ఆ 15,000 ఇంటికి పంపించాలి, అమ్మ ఒక్కతే ఉంటది అక్కడ. నేను మా అమ్మకు ఒక్కదాన్నే అక్కడ ఇంటికి పంపించాలి, ఇక్కడ రూమ్ రెంట్ చూసుకోవాలి. ఆడేమో ఏడబెట్టిన డబ్బులు కొడతాడు, తీసుకుపోతాడు, తాగి వస్తాడు. మెల్ల ఉన్న పుస్తలతాడు ఇలా తీసుకుపోయి తాగేసి వచ్చిండు మేడం. మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు మేడం. అదే లోపం ఉందని. అసలు మీ ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదేమో. లవ్ మ్యారేజ్ మేడం. మీరు లవ్ మ్యారేజా? మేడం, అబ్బా, లవ్ మ్యారేజ్. ఇష్టం అని చెప్పి చేసుకున్న గిట్లా 10 మంది ముందు నవ్వుల పాలు చేస్తుండు మేడం. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? ఏం కావాలి ఇప్పుడు? మీ ఆయన నీతో మార్చి పంపించమంటారా? మార్చి పంపించండి మేడం, మీ కాలు మొక్కమన్నా మొక్కుతా. ఏం మార్చాలి మీ ఆయనలో? ఇట్లానే ముందు ఎట్లా కాల్చినామో ఇప్పుడు ఇట్లా అట్లే కాల్చున్నాం. ఎప్పటిదాకా బాగున్నారు మీ ఇద్దరు? మేము పెళ్ళైనా 3 సంవత్సరాలు మంచిగా ఉన్నాం మేడం. తర్వాత ఇంకా స్టార్ట్ చేసిండు. 3 సంవత్సరాలు బాగున్నారు, విడిపోయి సరిగ్గా లేక 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గబుక్కుని ఇట్లా మారిస్తే మారిపోతాడా? ఇంకా విడాకులు ఇస్తే ఇవ్వండి మేడం, నేను మా ఇంటికన్నా పోతా. ఓ, ఏదన్నా రెడీగా ఉన్నావా? 3 సంవత్సరాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడు అనేది మా ఆశ్చర్యం. అందులో ప్రేమ ఎట్లా పెళ్లి మారిపోయిండో ఏమో సార్. కాదు, మారటానికి బయట కారణమా మనిషే కారణమా? అంటే బయట కారణం అంటే మందా, లేదంటే బ్రెయిన్ ఏమేమో మాట్లాడుతుంటారు సార్. ఎంతకాలం ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు మీరు? మేము 3 సంవత్సరాలు ప్రేమించాం. 3 ఇదొక 9 12 ఇది 6 మేడం, మొత్తం 9 6 మొత్తం 12 years. 12 years అంటే 3 సంవత్సరాలు ప్రేమ, 3 సంవత్సరాలు మంచిగా ఉన్న వ్యక్తి, 6 సంవత్సరాలు సాడిస్ట్, అంటే టోటల్ 12 years అయ్యింది. అంతే కదమ్మా? 12 సంవత్సరాలు. మరి మీ కుటుంబ సభ్యులు హెల్ప్ కోరుకుంటే నువ్వు బస్ స్టాండ్ లో అన్న పడుకోగానే మా ఇంటికి రావద్దంటారా? ఎందుకు? నీది లవ్ మ్యారేజ్ అనా? లవ్ మ్యారేజ్ అని అలా చెప్పకుండా నేను లేచిపోయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.